భగవద్గీత ద్వితీయాధ్యాయము 2వ శ్లోకం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోయసీవ మే తదేకం వద నిశ్చిత్యేన శ్రేయో అమాప్నుయాం. వ్యామిశ్రేణ అనేకార్థములు కలిగిన ఇవ వలె వాక్యేన వచనముచే బుద్ధిం తెలివిని మోహయసి మోహింపజేయుచున్నావు. ఇవ వలె మే నా యొక్క తత్ అందుచే ఏకం ఒక్కటే వద దయతో తెలుపుము. నిశ్చిత్య నిశ్చయించి ఏన దేనిచే శ్రేయ నిజమైన లాభమును అహం నేను అప్నుయాం పొందుదును. అనేక అర్థములు కలిగిన నీ బోధనలచే నా బుద్ధి మోహమునొందినది. అందుచే నాకు ఏది అత్యంత శ్రేయదాయకమో దయవించి నిశ్చయంగా తెలుపు. భాష్యం. భగవద్గీతకు ఉపోద్ఘాతముగా గడిచిన అధ్యాయములో సాంఖ్యయోగము, బుద్ధియోగము, బుద్ధి చేత ఇంద్రియములను నిగ్రహించుట, ఫలాపేక్ష రహిత కర్మము, ప్రారంభ దశలో గల సాధకుని స్థితులనేది వివిధ విషయములు వివరింపబడినవి. కానీ అది అన్నియును ఒక క్రమ పద్ధతిలో వివరింపబడలేదు. కానీ వాని సంపూర్ణావగాహనకు మరియు కార్యాచరణ కొరకు ఒక క్రమమైన పద్ధతి అవసరమై ఉన్నది. కనుకనే అర్జునుడు బాహ్యములకు అస్పష్టముగా గోచరించు ఆ విషయములను స్పష్టము చేయగోరెను. తద్వారా సాధారణ వ్యక్తి కూడా వాటిని ఎటువంటి మనోకల్పనలు మరియు వ్యతిరేక వివరణలు లేకుండా అంగీకరించు అవకాశము కలుగును. తన పదప్రయోగముచే అర్జునునికి కలత కలిగించు ఉద్దేశము శ్రీకృష్ణ భగవానునికి లేకున్నను కృష్ణ చైతన్యము అనగా క్రియారహితమో లేక క్రియాశీలక సేవయో అర్జునుడు ఎరుగలేకపోయాడు. మరో మాటలో చెప్పవలననిన అర్జునుడు తన ప్రశ్నల ద్వారా భగవద్గీత రహస్యమును తెలుసుకొనగోరు శ్రద్ధావంతులైన అభ్యాసకులందరి కొరకు కృష్ణ చైతన్య మార్గమును సుగమము చేయుచున్నాడు. జై శ్రీకృష్ణ.